ఏఎన్ఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 1986లో విక్రమ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున ఆ తర్వాత వరుస మూవీస్లో నటించారు. శివ మూవీతో స్టార్ హీరోగా టర్న్ అయ్యి అప్పటి నుంచి వరుస హిట్స్ అందుకున్నారు. ఈ నెల సినీ కెరియర్లో నాగార్జున సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు 40 ఏళ్ల సినీ కెరియర్లో 100కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో తమిళం, హిందీ మూవీస్ కూడా ఉన్నాయి. మన్మధుడిగా, మాస్ హీరోగా, కింగ్గా పేరు దక్కించుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, హతీరామ్ లాంటి ఆధ్యాత్మిక పాత్రల్లోనూ ఒదిగిపోయారు. 1995 నుంచి నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థకు అధినేత అయిన నాగ్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా అనే సంస్థను కూడా నడుపుతున్నారు. నటుడిగా, నిర్మాతగా 9 నంది అవార్డులు, 3 సౌత్ ఫిలింఫేర్ అవార్డులు, 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే హీరోగా రిటైర్మెంట్ ప్రకటించారు అనే టాక్ ఎక్కడి నుంచి వచ్చిందో అనే కదా మీ డౌట్. నాగ్ కాకుండా మిగిలిన 3 సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుసగా మంచి ప్రాజెక్టులతో నటిస్తూ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలకి పోటాపోటీగా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. కానీ నాగార్జున లేటెస్ట్ గా ఎలాంటి మూవీ ప్రకటించకపోవడంతో ఈ డిస్కషన్ కి అవకాశం ఇచ్చినట్లయింది. పైగా ప్రస్తుతం నాగ్ నటిస్తున్న మూవీస్ అన్ని మెయిన్ హీరోగా కాదు, అన్ని కీలక పాత్రలు మాత్రమే. శేఖర్ కమల్ దర్శకత్వంలో వస్తున్న కుబేరాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే రజనీకాంత్ కూలీలోనూ ఓ రోల్లో మెరవనున్నారు నాగ్. సంజయ్ దత్ మున్నాబాయ్ 3లోనూ నాగార్జున నటిస్తున్నారట. అంతేకాదు, ఈ మున్నాబాయ్ ఫ్రాంచైజీలో నాగార్జున భాగం కాబోతున్నారు. ఇలా వరుసగా క్యారెక్టర్ రోల్స్ కి ఓకే చెబుతున్నారే కానీ సోలోగా ఒక్క సినిమా కూడా ప్రకటించడం లేదు. అందుకే మరి హీరోగా రిటైర్మెంట్ తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే హీరోగా రిటైర్మెంట్ అనే మాట ఇప్పట్లో లేదంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే నాగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పాడు. సీనియర్ హీరోలైన వెంకటేష్, బాలకృష్ణ మూవీస్ చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ తో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగార్జునతోనూ సినిమా తీస్తాను అని ఎప్పుడో చెప్పాడు. ఈలోగా నాగ్ ఏమైనా సోలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా లేకపోయినా అనిల్ రావిపూడితో సినిమా రావటం పక్క. సో హీరోగా నాగ్ రిటైర్మెంట్ అనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.